హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రాగి పిండితోని ఉప్మా చేస్తున్నాను. అందుకోసం అనేసి ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. దీనికోసం అనేసి నేను ముందుగానే ఆనియన్స్, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, టమాటోస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు ఒక బాండీ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకోండి. పోపు హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ని ముందుగానే కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. టమాటోస్ మగ్గిపోయాయి చూడండి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి కలుపుకోండి. ఇలాగ మొత్తం కలిసిపోయిన తర్వాత రాగి పిండి తీసేసుకొని రాగి పిండిని కూడా ఒక కప్పు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగా కలుపుకుంటే పచ్చివాసన అనేది ఉండదు. మంచిగా ఇలాగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 5 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే రాగి పిండికి 2 కప్స్, అలాగే రవ్వకి 3 కప్స్ లాగా యాడ్ చేశాను. మొత్తం 5 కప్స్ వాటర్ యాడ్ చేశాను. సిమ్లోనే పెట్టి చేయండి. ఇలాగ మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం కలుపుకున్నాను కదా, ఇలాగ వచ్చేసింది చూడండి. ఇప్పుడు సిమ్లోనే పెట్టేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు ఉడుకుతూ ఉంది చూడండి. ఇలాగా ఉడికేటప్పుడు ఇందులోకి మనము నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం చూడండి. బంద్ చేస్తాము అన్నప్పుడు 2 మినిట్స్ ఇంకా ఉంది అన్నప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని జస్ట్ 2 మినిట్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను చూడండి. అంతే, రెడీ అయిపోయింది. రాగి ఉప్మా రెడీ అయింది. మా ఆయనకైతే ఉప్మా అనేది నచ్చదు, కాకపోతే ఆయనకు కూడా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్.